నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఏ ఏ శ్లోకాలు పఠించాలి? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. ఈ ప్రదక్షిణలపై భక్తులు ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు. శాస్త్రంలో చెప్పినట్లుగా ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం ఉంటుంది అని మన జీవిత విధానం మానసిక పరిస్థితులు అన్నీ కూడా గ్రహాలపైనే ఆధారపడి ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. జీవితంలో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, సుఖాలు, లాభ నష్టాలు వీటన్నింటికీ కూడా గ్రహస్థితే కారణం. దాని నియమాలను పరిశీలిస్తే శుచిగా స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం నవగ్రహాలను దర్శించుకోవాలి. నవగ్రహాలను చేతితో తాగుతూ ప్రదక్షిణలు చేయకూడదు. సూర్యుడిని చూస్తూ మంటపంలోకి ప్రవేశించి ఎడమ నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. అవి పూర్తిగానే అసురులైన రాహువు కేతువులను సంతృప్తిపరిచేలాగా కుడి నుంచి ఎడమకు 2 ప్రదక్షిణలు చేయాలి. చివరిగా ఒక్కో గ్రహాన్ని స్మరిస్తూ ఒక్కో ప్రదక్షిణ చేసి వీపు భాగం కనిపించకుండా బయటకు రావాలి. ధర్మశాస్త్ర గ్రంథాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలన్న నియమం ఏదీ లేదు. చాలామంది గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. కానీ ఇలాంటి నియమం లేదు. అయితే శనికి సంబంధించి ప్రత్యేక పూజలు చేసినప్పుడు, తైలాభిషేకాలు చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. అర్చకులు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయిస్తే అలాంటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కునే ఆలయంలోకి ప్రవేశించాలి. దీని వెనుక మరో అంతరార్థం కూడా ఉంది. శనికి చేసే తైలాభిషేకంతో నవగ్రహ మండపం అంతా నూనెతో, జిడ్డుతో ఉంటుంది. ప్రదక్షిణాల అనంతరం కాళ్ళు కడుక్కోకపోతే ప్రధాన ఆలయానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు కాళ్ళు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నవగ్రహాలను దర్శించిన తర్వాత తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలని చెప్తారు. ఇలా పద్ధతిని అనుసరించి చేసేవారికి సత్ఫలితాలు ఉంటాయి అంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే క్రమంలో ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో గ్రహాన్ని ధ్యానం చేసి ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. నవగ్రహ శ్లోకాలు: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రవి: జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర: దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్మకటభూషణం. కుజ: ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధ: ప్రియాంగుకళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు: దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర: హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. రాహు: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహుకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు: పలాసపుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం.